హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద్రాక్ష జ్యూస్ ఎలా తయారు చేయాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. కాయలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీకి వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మనం బయట జ్యూస్ తాగేదానికంటే ఇంట్లో తయారు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇందులో అయితే నేను ఏం కూడా మిక్స్ చేయలేదు. ఒక 2 స్పూన్లు అయితే షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే కాయలు అలాగే తింటే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే నేను వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి. అలాగే నేనైతే మిక్సీకి అయితే ఇప్పుడు పడుతున్నాను. చూడండి, మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు జ్యూస్ తయారు చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకైతే జ్యూస్ అయితే తయారైపోయిందనమాట. ఇదైతే మనమైతే అలాగే తాగకూడదు. పీచు విత్తనాలు అవి వస్తాయి కాబట్టి ఇలా వడకట్టుకుంటే చాలా మంచిది. అదంతా కూడా ఒక స్పూన్ సహాయంతో మనమైతే ఇలా చేసుకున్నాము, వడకట్టుకుందాం అన్నమాట. ఫ్రెండ్స్, మనకి జ్యూస్ అయితే తయారైపోయింది. చూడండి, ప్యూర్ జ్యూసు ఎంత బాగుందో కదా చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఒక గ్లాస్లోకి అయితే తీసుకున్నాము. మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ కానీ తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూసారు కదండి, రెడీ అయిపోయిందనమాట. ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. మీ తేజస్విని. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.